Find the equation of the perpendicular bisector of the line segment joining the points in the organ plane. Organ plane. In the previous video, we have already discussed about organ plane. What is meant by organ plane? Organ plane is a plane in which complex numbers represented as points. సో ఆర్గాన్ ప్లేన్లో మనకి ఏం చేస్తున్నామంటే ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ రెండు ఇచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అండ్ 2 పాయింట్స్ అన్నాడు. సో ఐఎమ్ టేకింగ్ గివెన్ పాయింట్స్. వాడు ఇచ్చిన పాయింట్స్ నేను ఆర్గాన్ ప్లేన్ అన్నారు కాబట్టి కాంప్లెక్స్ అంటే ఏపీఎస్ఆర్బి ఫామ్ రాస్తున్నాం. ఆర్గాన్ ప్లేన్లో ఈ పాయింట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. లైక్ గివెన్ పాయింట్స్ ఏ అనుకోండి, యాజ్ వెల్ యాజ్ బి ఏమో 7, అడిగాడు. రైట్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ దాని ముందు అర్థం పర్పెండిక్యులర్ బైసెక్టర్. A line which is perpendicular and bisect the side is called perpendicular bisector of the line. A line which is perpendicular and bisect the line segment is called perpendicular bisector of the line segment. సో ఏం చేస్తుంది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏబీకి పర్పెండిక్యులర్ ఉండాలి, ఏబీని బైసెక్ట్ చేయాలంటే మిడ్ పాయింట్ అవుతుంది. సో ఈ రెండు మిడ్ పాయింట్ అనుకోండి. మిడ్ పాయింట్ ఏమవుతుందన్న ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. దాని ప్రకారం రాస్తే ఏమొస్తుంది చెప్పండి. సో ఇది x1 y1, ఇది x2 y2, x1 y1 ఇదేమో x2 y2. సో మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకుంటే ఏం జరుగుతుంది 7 + 7/2 7 - 7/2. సో వీ హ్యావ్ 7, 0 ఇస్ ద పాయింట్. సో మనం ఇది లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ ఇది కనుక్కోవాలి, ఇది ఏంటో కనుక్కోవాలి. ఎలా ఉంది, ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంది, ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో స్లోప్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ ఏబీ y2 - y1 x2 - x1. So for that we have -7 - 7 by 7 - 7. So -14/0. మనకు కావాల్సింది ఏబీ స్లోప్ కాదు కదా, పర్పెండిక్యులర్ స్లోప్. సో స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ ప్లస్ అవుద్ది, ఇది ఉల్టా అవుద్ది అంటే కదా -1/m అంటే మైనస్ ప్లస్ అవుతుంది, ఉల్టా అవుతుంది అంటే 0/14 అంటే 0 అయింది. స్లోప్ వచ్చేసింది, పాయింట్ ఏమో ఇదిగోండి స్లోప్ పాయింట్. ఈక్వేషన్ రాయొచ్చు కదా. therefore ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి ఈజ్ పాయింట్ ఏమో ఇదమ్మా 7, 0 అనేదేమో పాయింట్. సో స్లోప్ ఏమో ఇప్పుడు వచ్చింది 0. సో y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1. సో వీ హ్యావ్ y - 0 ఈజ్ ఈక్వల్ టు 0 × x - 7. So y equal to 0, which is the find the equation of the straight line joining the 2 points in the argand plane. Already we have discussed this argand plane. So argand plane అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్లా రాస్తాం, ఆర్డర్డ్ పేర్గా రాస్తాం. సో ఇచ్చిన పాయింట్ ప్రకారం గివెన్ పాయింట్స్, వాడు ఇచ్చిన పాయింట్స్ ఏంటి. సో వాడు ఇచ్చిన పాయింట్స్ని a -9, 6 b 11, -4 2 పాయింట్స్ తీసుకున్నాం. ఆర్గాన్ ప్లేన్ అన్నాడు కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్లా రిప్రజెంట్ చేస్తాం. ఆర్గాన్ ప్లేన్ అంటే అర్థం అదే, ఆర్గాన్ ప్లేన్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్లా రాయడం అనమాట. సో ఇది x1 y1, ఇదేమో x2 y2. ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఏబి, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ఏబి. So formula into 2 points of pass line equation x - x1 by x1 - x2 is equal to y - y1 by y1 - y2. Simplification చేస్తే x - x1 by x1 - x2 is equal to y - y1 by y1 - y2. So x + 9 by -20 is equal to y - 6 by 10. 10 2 times పోతుంది. x + 9 is equal to -2y + 12. ఈ RHS సెట్ తీసుకొస్తే x + 2y - 3 is equal to 0. Show that the points in the argand diagram represented by the complex numbers are the vertices of an equilateral triangle. సో క్వశ్చన్లో మనకి ఆర్గాండ్ డయాగ్రామ్ అంటున్నాడు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆర్గాన్ డయాగ్రామ్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్లో రాయడమే. 2 డైమెన్షన్ జామెట్రీలో మనం ఆల్రెడీ చేస్తుంటారు జామెట్రీ జూనియర్ ఇంటర్లో. సో వాడిచ్చిన పాయింట్స్ని, వాడిచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్ ఫామ్లో రాసుకుంటే ఆర్గాన్ ప్లేన్లో రిప్రజెంట్ చేసినట్టే. సో గివెన్ పాయింట్స్, వాడిచ్చిన పాయింట్స్ వరుసగా రాస్తున్నాను. గివెన్ పాయింట్స్ ఏ 2 + 2i అంటే 2, 2 b -2 - 2 -2 - 2i అంటే -2 - 2 c -2√3, 2√3
రైట్. ఏమంటున్నాడు, ఈ 3 పాయింట్స్ ఈక్వలేట్ ట్రయాంగిల్ వర్సెస్ అని చెప్పి అంటున్నాడు. అంటే 3 పాయింట్స్ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా, అది ఈక్వలేట్ ట్రయాంగిల్ చెప్పాలి. సో ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటే ఆల్ ద 3 సైడ్స్ ఈక్వల్. సో ఏబి బీసీ సిఏ ఈక్వల్ రావాలి. సో ఫైండ్ అవుట్ ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. డిస్టెన్స్ ఫామ్ తెలుసు కదా, ఏంటది, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఏబి డిస్టెన్స్ కనుక్కుంటే 2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 + 2 హోల్ స్క్వేర్. సో 16 + 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు √32 వచ్చిందిరా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఏవి అయిపోయింది, బీసీ. బీసీ అంటే ఏమవుతుంది చూడండి, -2 + 2√3 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 2√3 హోల్ స్క్వేర్. మీరు ఎక్స్పాండ్ చేసినా చేయొచ్చు, లేదా a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. ఏం జరుగుతుంది, a² b² 2ab, a² b² -2ab అంటే 2 × a² + b². సో దాని ప్రకారం రాస్తే √2 × a² అంటే 4 ప్లస్ b² అంటే 4 3 సార్ 12 అవుతుంది. 12 + 4 16 2 సార్ 32. ఇది కూడా √32. ఏబి వచ్చేసింది, బీసీ వచ్చింది. సిఏ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సిఏ సేమ్. సో 2 + 2√3 హోల్ స్క్వేర్ 2 - 2√3 హోల్ స్క్వేర్. యాజ్ యూజువల్ ఇందాకలానే a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b whole square. Expand it. A square b square 2ab, a square b square minus 2ab plus 2 minus 2ab cancel. We have 2 × √a square plus b square, which is nothing but square root of 2 × 4 plus 12. 12 plus 4 16 2 are 32. Therefore, AB is equal to BC is equal to CA is equal to √32. All the 3 sides are equal. Therefore, given points form an equilateral triangle. Equilateral triangle. That's the problem. The 4 points in the argand plane. Already in the problems చేస్తున్నాను. ఆర్గాండ్ ప్లేన్. ఆర్గాండ్ ప్లేన్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్లో రాసేదానికి ఆర్గాండ్ ప్లేన్ అంట. ఆర్గాండ్ ప్లేన్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్లో రాస్తాం. అంటే 2 + i అంటే ఇలా రాస్తాం 2, 1. 4 + 3i అంటే 4, 3. అలా పాయింట్స్ రూపంలో రాస్తే దాన్ని మనం ఆర్గాన్ ప్లేన్ అంటాం. సో 4 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 4 పాయింట్స్ ఒక స్క్వేర్ని ఫామ్ చేస్తుందని చెప్పాలి. సో గివెన్ పాయింట్స్ వాడు ఇచ్చిన 4 పాయింట్స్ని ఏ 2, 1, బి 4, 3, సి 2, 5, డి 3i అన్నాడు. 3i అంటే జాగ్రత్త, అక్కడ మాకు రియల్ పార్ట్ లేదు కాబట్టి 0, ఇమాజినరీ పార్ట్ అది జాగ్రత్త. సో ఇచ్చిన పాయింట్స్ అర్థమవుతున్న కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్ ఫామ్లో రాసుకుంటే అదే మనకి ఆర్గాండ్ ప్లేన్ అవుతుంది. ఈ ఆర్గాండ్ ప్లేన్లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ స్క్వేర్ని ఫామ్ చేస్తుందని చెప్పాలి. స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా, ఆల్ ద 4 sides ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అయితే అది స్క్వేర్ అవుతుంది. సో దాన్ని బట్టి అసలు ముందు చూద్దాం. అది చూడండి, మా స్క్వేర్ అని చెప్పాలరా, స్క్వేర్ అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా రాశాను, ABCD స్క్వేర్ అని చెప్పాలి. సో అందుకోసం 4 sides ఫైండ్ అవుట్ చేద్దాం ముందుగా. సో AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది, 4 - 2 హోల్ స్క్వేర్ 3 - 1 హోల్ స్క్వేర్. రైట్. 4 - 2 స్క్వేర్ అంటే 4 + 4 అంటే √8. క్లియర్. 4 - 2 స్క్వేర్ + 2 స్క్వేర్ √8. ఏవి అయిపోయింది. నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేస్తున్నాము. BC here also we have x1 - x2 whole square. So we have 4 - 2 whole square 3 - 5 whole square. So 4 + 4 here also we have 8. AB BC CD we have 2 - 0 whole square 5 - 3 whole square. We have 4 + 4 8. AB BC CD. నెక్స్ట్ AD కూడా కనుక్కుంటున్నాను. AD సో 2 - 0 whole square 1 - 3 whole square. We have 4 + 4. So all the 4 sides equal. Next find diagonals. AC 2 - 2 whole square 1 - 5 whole square. So we have 0 plus 4 square and 16 into 4 అవుతుంది. AC one diagonal, AC one diagonal and BD another diagonal. So BD కూడా కనుక్కుంటున్నాను. BD so BD 4 - 0 whole square 3 - 3 whole square.
we have 16 plus 0, 4. So all the four sides, therefore AB equal to BC is equal to CD is equal to AD is equal to root 8, and AC is equal to BD is equal to 4. All the four sides are equal, diagonals are equal, therefore given points form a square. Simple question, 4 marks kada. Okay, all the four sides are equal, diagonals are equal, square. Right? In the previous problem, we have to show that the 4 points form a square, but in this problem, the given 4 points form a rhombus. So, what is meant by rhombus? We have all the four sides are equal and diagonals are not equal. Four sides are equal, diagonals are equal, square. Already we have proved in the previous problem. In this problem, we have to prove that the given 4 points form a rhombus. So for that, we have to prove all the four sides are equal and diagonals are not equal. So take the 4 points as given points. So A minus 2 comma 7. B organ diagram, organ plane. So I have to write down the given complex numbers as points. So A minus 2 comma 7, B minus 3 by 2, 1 by 2, C 4 comma minus 3, and D is 7 by 2 into 1 plus A. So we have x coordinate as 7 by 2 and y coordinate as also 7 by 2. 7 by 2 to multiply cheyali lopalaki. So these are the points, 4 points. We have to form a rhombus. This is the rhombus A, B, C, D. So these are the diagonals. Okay. We have 4 sides and 2 diagonals. 4 sides equal, diagonals should be not equal. So find side length. AB equal to under root of formula, distance between 2 points, x1 minus x2 whole square, y1 minus y2 whole square. So square root of minus 2 plus 3 by 2 whole square, 7 minus 1 by 2 whole square. Clear? Right. Minus 4 plus 3 LCM. Minus 4 plus 3 minus 1 whole square, 1 by 4 plus 14. 14 minus 1, 13 square, 169 by 4. We have root 170 by 4. This is AB. Next, side BC. AB, BC, BC, BC. So for that we have minus 3 by 2 minus 4 whole square, 1 by 2 plus 3 whole square. Right? Which is equal to 2 are 8 plus 3, 11 square, 121 by 4 plus 6 plus 1, 7 square, 49 by 4. We have 170 by 4. Right? ABBC. ABBC. Next, thereafter CD. Distance between 2 points, CD, CD. So 4 minus 7 by 2 whole square, minus 3 minus 7 by 2 whole square. Okay? Right. 2 2s are 8 minus 7, 1 square, 1 by 4 plus 13 square, 169 by 4. Here also we have 170 by 4. AB, BC, CD. Next we find AD. AD. So AD. So we have minus 2 minus 7 by 2 whole square, 7 minus 7 by 2 whole square. So 4 plus 7, 11 square, 121 by 4 plus 49 by 4. We have root 170 by 4. So we have all the 4 sides, 170 by 4, 170 by 4, 170. All the 4 sides are equal. So we have to show that diagonals are not equal. For that, find 2 diagonals, that is AC. Find 2 diagonals, AC, BD also, AC. So we have minus 2 minus 4 whole square, AC, minus 2 minus 4 whole square, plus 7 plus 3 whole square. So 36 plus 100. So we have root 136 AC. So BD, find BD also. BD, BD. So BD. So minus 3 by 2 minus 7 by 2 whole square plus 1 by 2 minus 7 by 2 whole square. We have 25. So minus 3 minus 7 minus 10 by 2. So minus 5 whole square 25. 1 minus 7, 6 by 2, 3 square 9. So 25 plus 9.
34. So we have AC not equal to BD. Diagonals are not equal, and all four sides AB, BC, CD, AD equal. Therefore, given points form a rhombus. Given points form a rhombus. So that's the problem. Complex number Z has argument theta. Argument. Already we have discussed this in the previous video. So argument of Z or amplitude of Z, theta equal to tan inverse y by x. So x plus iy is a complex number. Z is equal to x plus iy is a complex number. Arg Z or amp Z. Arg Z or amplitude Z. ఇది ముందు అలాంటి వీడియోలో చెప్పాం ఆల్రెడీ. ఆర్గ్ జెడ్ ఆర్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ థీటాతో డినోట్ చేస్తాం. ఇది ఏమవుతుందంటే tan ఇన్వర్స్ y by x. సో మనం ప్రాబ్లం చేయాలంటే ఈ ఫార్ములా తెలియాలన్నమాట. Z is equal to x plus iy is a complex number. Then argument of Z or amplitude of Z. Theta is equal to tan inverse y by x. Thereafter, modulus of a plus ib. A plus ib అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంటే modulus ఏమవుతుందంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇవి వస్తే మన ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2 points. Z is equal to x plus iy is a complex number. Arg Z or amp Z is theta equal to tan inverse y by x. Modulus of a complex number is root over a square plus b square. ఈ రెండు నేర్చుకుని మనం ప్రాబ్లం చేసి ఇచ్చాము ఈజీగా. రైట్. సో నేను ఏం చేస్తాను అంటే Z is equal to x plus iy అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను. రైట్. Z is equal to x plus iy is a complex number. Given argument of Z, given argument of Z is theta 0 less than theta less than pi by 2. ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది మనకి పాయింట్. సో argument of Z is theta ఇచ్చాడు. That implies theta is equal to tan inverse y by x. Argument of Z or amplitude of Z, theta. So we have tan theta is equal to y by x. But in the problem, cot theta, we have to find cot theta x by y. Right? Then along చేసేయండి. సో ఇంకా ఏమన్నాడు ఇంకా. సో ఇంకేం ఇచ్చాడు. గివెన్ కండిషన్ మాడ్యులస్ ఆఫ్ Z minus 3i is equal to 4 అన్నాడు. సో Z ఉన్న చోట x plus iy రాస్తున్నాను. x plus iy minus 3i is equal to 3. సో మాడ్యులస్ ఆఫ్ x plus i కామన్ తీసానమ్మా. y minus 3 is equal to 3. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో వీ హ్యావ్ square root of x square plus y minus 3 whole square is equal to 3. Squaring on both sides. Squaring on both sides. X square plus y minus 3 whole square is equal to 9. Expand it. X square plus y square plus 9 minus 6y is equal to 9. Both get cancelled. We have x square plus y square is equal to 6y. Right. Take this also one equation. Right. So LHS, we have to prove cot theta minus 6 by z is equal to I. We have to prove this. So I am taking LHS. Cot theta minus 6 by z. So cot theta, we have cot theta already, we have proved cot theta as x by y. So I am taking x by y. So but we have z is equal to x plus iy. Whenever we have a complex number in denominator, we have to multiply numerator and denominator by its conjugate x minus iy. డినామినేటర్లో ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దాని కాంజుగేట్ తోటి న్యూమినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయండి. ఏం జరుగుతుంది? 6 ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. రైట్. సో వీ హ్యావ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో వీ హ్యావ్ which is equal to x by y minus 6 into x minus iy by a plus b minus b square minus b square x square minus i square y square. I square value minus 1 minus minus plus. We have x by y minus 6 into x minus iy by I square minus 1 plus x square plus y square. We have relation x square plus y square equal to 6y. Already we have proved this. So I am taking x square plus y square as 6y. So 6 both get cancelled. X by y minus x by y minus into minus plus iy by y. X by y both get cancelled. Iy by y cancel. We have I, which is RHS. Right? So the points PQ denote the complex numbers Z1, Z2.
in the argon diagram, and O is the origin. Then Z1 into Z2 bar plus Z1 bar into Z2 equal 0. We have to show that angle P over Q equal 90. This is the given problem. So I am taking P as Z1, which is nothing but x1 plus iy1. I am taking P as x1 plus iy1. So P is equal to x1 plus iy1, right? Z1. So Z1 is equal to x1 plus iy1. I am taking Q as which is equal to x1 y1 అంటున్నాను. ఓకేనా? Pని Z1గా తీసుకున్నాను, అంటే x1 ప్లస్ iy1 అనుకున్నాను, అంటే x1 y1 పాయింట్. Z1 కూడా x1 ప్లస్ iy1 అయింది. ప్లస్ Z1 బార్ ఏమవుతుంది? ఏ ప్లస్ ఐబి అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే ఏ మైనస్ ఐబి అనేది దాని కాంజుగేట్ అవుతుంది బార్. అంటే దీని కాంజుగేట్ ఏంటంటే x1 మైనస్ iy1. అలానే క్యూ ఆడే ఇచ్చాడు, పీక్యూ డినోట్ Z1 Z2 అంటే క్యూ ఈక్వల్ క్యూ Z2. దాన్ని ఏమంటున్నానంటే x2 ప్లస్ iy2 అన్నాను, దీన్ని x2 y2గా రాస్తున్నాను. యాజ్ యూజువల్ అంటే Z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2 అయితే Z2 బార్ ఏమవుతుంది? x2 మైనస్ iy2. అది తెలియాలి. ఏ ప్లస్ ఐబి అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే కాంజుగేట్ బార్తో డినోట్ చేస్తాం, మైనస్ వస్తుంది, ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది. సో ఆరిజిన్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు. ఆరిజిన్ అంటే ఓనే కదా, ఆరిజిన్ ఓ అంటే క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేసింది 0 0. ఓకే, సరే గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు? గివెన్ Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z1 బార్ ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ కండిషన్ ఆల్రెడీ in the given problem Z1 Z2 bar. So Z1, take Z1 as x1 plus iy1, Z2 bar x2 minus iy2 plus Z1 bar x1 minus iy1, Z2 is x2 plus iy2 equal to 0. Multiply this x1 into x2 minus I into x1 y2 plus I into x2 y1 minus I square into y1 y2 plus multiply this x1 into x2 plus I into x1 y2 plus I into x1 y2 minus I into x2 y1 minus I square into y1 y2 is equal to 0. Right? So I into x1 y2 minus I into x1 y2 plus I into x1 y2, I into x2 y1 minus I into x2 y1. Okay, so we have 2x1 x2 I square minus 1 minus minus plus I square, so both are 2y1 y2 equal to 0. So 2 is equal to 0 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో x1 x2 plus y1 y2 equal to 0. Right? x1 into x2 is equal to minus y1 into y2. x1, సో y1 y2 అవతల పట్టుకెళ్తున్నాను, RHS సైడ్ తీసుకెళ్ళాను. సో ఏమవుతుంది? మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు y1 y2. సో మీ ఇష్టం ఏది తీసుకెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. సో నేనేం చేస్తానంటే x1 కింద పట్టుకెళ్తున్నా, x2ను కూడా కింద పట్టుకెళ్తున్నా. అంటే ఏం జరిగింది చూడమ్మా. సో వీ హ్యావ్ y1 by x1 into ఓకే y2 by x2 is equal to minus 1. చూడండి కావాలంటే ఏం లేదు, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ x1 x2 plus y1 y2 0 ఇచ్చాడు. నువ్వు డైరెక్ట్ స్టెప్ రాద్దాము అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకుంటే ఒకటే. ఇక్కడ నేనేం చేస్తానంటే x1 x2ని అవతల పట్టుకెళ్తా, ఇబ్బంది ఏముంది? ఇది అవతల పట్టుకెళ్ళాను అనుకోండి, ఏం జరుగుతుంది? y1 y2 is equal to minus x1 x2. క్లియర్? y1 y2 is equal to ఈ x1 x2 అవతల పట్టుకెళ్తున్నాను. రైట్, x1ని కిందకి పట్టుకొచ్చేసి x2ని కూడా కిందకి రాసేసి దీని కిందకి. సో y1 by x1 y2 by x2 is equal to minus 1. సో y1 by x1 అంటే స్లోప్ ఆఫ్ OP అవుతుంది. చూసుకొని కావాలంటే ఇది ఏమవుతుందంటే y1 by x1 ఈజ్ స్లోప్ ఆఫ్ OP అవుతుంది, ఇది స్లోప్ ఆఫ్ OQ అవుతుంది. అంటే ఏంటి? రెండు పర్పెండిక్యులర్గా ఉన్నట్టేగా. OP పర్పెండిక్యులర్ టు OQ. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్ టు -1. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈక్వల్ టు -1. OP పర్పెండిక్యులర్ టు OQ. సో యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలానే ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే O0 0, P ఏమో x1 y1 కదా. స్లోప్ చెప్పండి. స్లోప్ అంటే ఏంటి? y2 - 1 by x2 - x1 అంటే స్లోప్ ఆఫ్ OP అంటే మీకు కావాలంటే ఇక్కడ చూసుకోండి,
y1 మైనస్ 0 బై x1 మైనస్ 0 అంటే y1 బై x1. అలానే స్లోప్ ఆఫ్ ఓ క్యూబ్ కూడా ఇలానే వస్తుంది, y1 బై x1 y2 బై x2.